తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఊరన్నాక ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. వాటి పరిష్కారానికి వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఆయా శాఖలన్నీ గ్రామానికే వచ్చేస్తే అందరి సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు. నెల్లూరు జిల్లాలో అదే జరుగుతోంది. పల్లె వీక్షణ పేరుతో కలెక్టర్ హిమాంశు శుక్లా చేపట్టిన డ్రైవ్ ప్రశంసలు అందుకుంటోంది. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న పల్లె వీక్షణం కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. సుమారు 18 శాఖల అధికారులు ఎంపిక చేసిన గ్రామాలకు వారానికి ఒకరోజు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఆయా శాఖల సిబ్బంది వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరులో పర్యటించారు. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు. మామిడి పండ్లు రుచి చూశారు. మామిడి రైతు పాటిస్తున్న ఉత్తమ సాగు విధానాలు ఆరా తీశారు. అక్కడి నుంచి నేరుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడారు. గ్రివెన్స్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కుల్లూరు పంచాయతీలో అభివృద్ది పనుల కోసం 6,80,00,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ 300 గ్రామంలో మేమే వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాం. 50 రోజుల్లో మొత్తం నెల్లూరు జిల్లాలోనే అన్ని విలేజెస్ లోనే వాళ్ళే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి వర్మి కంపోస్ట్ తయారు చేయాలి అనేది డిపిఓ గారు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ గ్రివెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 50 పైన గ్రివెన్సెస్ వచ్చినాయి. ముఖ్యమైన అంటే రీసర్వే టైంలోనే కొంత మిస్టేక్స్ జరిగినాయి. దాని మీద ఎక్కువ గ్రివెన్స్ రావడం జరిగింది. అన్ని గ్రివెన్సెస్ 30 రోజుల లోపల మనం కంప్లీట్ చేసుకుని సమాధానం ఇవ్వాలి అనేది ఆలోచనతో వర్క్ చేస్తున్నాము. వైసీపీ హయాం నాటి భూముల రీసర్వే అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని పల్లె వీక్షణంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. ల్యాండ్ మీద ఒకళ్ళున్నారు, పేపర్ ఒకళ్ళ దగ్గర ఉంది. ఈ విధంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో పేపర్లు పుడుచుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ దౌర్జన్యాలు అన్ని కూడా అరికట్టేదానికి ఈ రోజు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి అవన్నీ కూడా కులంకుషంగా విచారించి ఎవరైతే ల్యాండ్ మీద ఉంటున్నారో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల పరిధిలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.